డిజిటల్ ప్రపంచంలో యువత వెస్టర్న్ మ్యూజిక్ వైపు పరుగులు తీస్తున్న తరుణంలో కర్ణాటక సంగీతం తన బలం, భక్తి గీతం తన ప్రాణం అని నిరూపించారు విజయవాడ యువ కెరీటం సింగర్ శ్రీలలిత. తాను పాడిన పాట వీడియోను జోడిస్తూ ప్రధాని మోడీ నుండి వచ్చిన అభినందన తనకు నిజంగా ఓ కలలాగా ఉందని తెలిపారు. కనకదుర్గమ్మ భక్తి గీతంతో ప్రధాని మోడీ మనసు గెలుచుకున్న రాత్రికి రాత్రి దేశవ్యాప్త గుర్తింపు పొందిన సింగర్ శ్రీలలితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తన గాత్రంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీని మెప్పించారు విజయవాడ యువ కెరటం సింగర్ శ్రీలలిత. అదేవిధంగా ఏదైతే తను పాట పాడారో గత 7 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి పేరు మీద ఎన్నో సిరీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సిరీస్ లో ఉన్న ఒక పాటను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనతో సింగర్ శ్రీలలిత ఉన్నారు, అవినట్టుకి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు మోడీ గారు ట్వీట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది, ఏంటి? నేనైతే ఫస్ట్ నమ్మలేదండి. అది నిజమా కాదా అని చాలా సేపటి వరకు నమ్మలేదు. బట్ అది నిజమని తెలిసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. అంటే వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇంకా దాని మాటల్లో చెప్పలేను ఆ అనుభూతిని. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం, ప్రధానిని కలిసే సమయం వస్తే ఆయన ముందు ఈ పాట పాడతారా? ఖచ్చితంగా పాడతానండి. అలాగే ఆయనకి రాముల వారంటే చాలా ఇష్టం. సో ఆ పాటలు కూడా పాడదామని నా ఆశ. మేడం, అదేవిధంగా మీరు పాడిన పాటలో ప్రత్యేకత ఏంటి? అసలు ఆయనకి మెచ్చిన అంశం ఏంటంటారు దాంట్లో? అంటే ముఖ్యంగా ఇది దుర్గాదేవి పాట. మన ఇంద్రకీలాద్రి విజయవాడ అమ్మవారి మీద పాడిన పాట. అండ్ నేను అనుకోవడం ఏంటంటే ఇందులో మనకి డ్రమ్స్ గానీ, తర్వాత ఆ విజువలైజేషన్ ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి. సో అది మేబీ ఆయనకి నచ్చుండొచ్చని నేను అనుకుంటున్నాను. మేడం, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా? వస్తే ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇటు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి, అంటే ప్రధాని మోడీ ట్వీట్ చేసిన సందర్భాల్లో మీరు సీఎం గారి దగ్గర కానీ, వాళ్ళ సతీమణి దగ్గర కానీ చాలా పాటలు పాడారు. వాళ్ళని కలిసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అంటే గతంలో నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారి ప్రోగ్రామ్స్‌లో చాలా పాడానండి. మొన్న దసరాకు కూడా నారీ శక్తి అని చెప్పి వాళ్ళ మిసెస్ ఒక ప్రోగ్రామ్ చేశారు. అందులో కూడా పాడడం జరిగింది. సో ఇటువంటి అవకాశాలన్నీ కూడా నేను అదృష్టంగానే భావిస్తాను. అండ్ ముందు ముందు కూడా వస్తే తప్పనిసరిగా పాడదామని నా ఆలోచన. అదేవిధంగా సినిమాలో అవకాశాలు వస్తున్నాయా? అంటే మీరు పాడుతున్నారా ఏంటి మేడం? అంటే కొన్ని చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి, పాడుతున్నాను. బట్ ఏవైనా కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ పిలిచినా కూడా పాడడానికి రెడీగా ఉన్నానండి. మేడం, మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాట పాడతారా? షూర్. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి సనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి దినత పూరిత వేదగాత్రి వీరభద్రుని మాతరు కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయి విజయవాడ పురమునందు కృష్ణవేణి తటమున ఇంద్రకీల పర్వతమున సుందరముగా వెలసిన మల్లికార్జున భామిని మూల విగ్రహ రూపిణి కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం. మేడం, అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా మీరు సంగీతంలో చాలా పాడుతా తీగా, కానీ అదే పేరెంట్స్ సపోర్ట్, ఇప్పుడు మ్యారేజ్ అయింది, హస్బెండ్ నుంచి కానీ, ఇటు పక్కన మదర్ ఇన్ లాస్ నుంచి కానీ, ఫాదర్ ఇన్ లా నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ ఉంది మేడం? చిన్నప్పుడు మా అమ్మ నాన్న చాలా ఎంకరేజ్ చేశారండి. వాళ్ళే ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా తీసుకువెళ్ళి పాడిస్తూ ఉన్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య గారు, మావయ్య గారు, హస్బెండ్, తర్వాత మా బావగారు, అక్క వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్. ఈవెన్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ పాడుతా తీగ లాంటి ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను విత్ మై హస్బెండ్ సపోర్ట్. అండ్ ఇంట్లో కూడా అందరూ మ్యూజిక్కి చాలా వాల్యూ ఇస్తారు, మా మావయ్య గారు, అత్తయ్య గారు కానీ. సో వెరీ వెరీ హ్యాపీ. మేడం, అదేవిధంగా వచ్చిన పిల్లలు, చిన్న జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్, అంటే ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలన్నిటి కూడా గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేయబోతుంది, కానీ వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి కానీ వచ్చే పిల్లలకు మీరు ఇచ్చే సలహా ఏంటి?
అంటే చిన్న వయసులో వాళ్ళకి ఇటువంటి స్తోత్రాలు, అష్టకాలు పేరెంట్స్ నేర్పిస్తున్నారు. అలా నేర్పిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ ఐక్యూ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ లిటరేచర్ ద్వారానే మనకి సంప్రదాయాన్ని గూడా జోడించి పెద్దలు చెప్తూ ఉన్నారనమాట. సో, ఇటువంటి స్తోత్రాలవన్నీ పాడుతుంటే మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఐక్యూ పెరుగుతుంది. అండ్ ఒక మెంటల్లీ వాళ్ళు చాలా స్టేబుల్‌గా ఉంటారు. ఇంకా చక్కగా వాళ్ళు యాక్టివ్‌గా వర్క్ చేయగలుగుతారని నా ఉద్దేశం. మేడం అదేవిధంగా మీకెవరైనా స్టూడెంట్స్ ఉన్నారా? వాళ్ళకి నేర్పిస్తున్నారా ఏంటి? ఏమన్నా ఉన్నారా మేడం స్టూడెంట్స్ ఎవరంటే క్లాసెస్ ఒకవేళ తీసుకోవాల్సొస్తే తీసుకుంటారా ఏంటి? అంటే నేను జస్ట్ మా బావగారు వాళ్ళ పాపకి ఊరికే నేర్పిస్తూ ఉన్నాను. బట్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. అతి త్వరలో నేను టీచింగ్ స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా పిల్లలందరికీ అంటే పిల్లలు, పెద్దవాళ్ళు అంటే దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఇన్ మై అకాడమీ అనొచ్చు. సో, ఏజ్ లిమిట్ లేకుండా అందరూ కూడా నేర్చుకునే విధంగా ఒక స్టార్ట్ చేద్దామని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ నుంచి వచ్చిన ట్వీట్ తన నమ్మలేకపోయారని చెప్పి ఖచ్చితంగా ఏదైతే ఒక సర్ప్రైజ్ లాగానే ఫీల్ అవుతున్నాం. గత 7 సంవత్సరాల నుంచి మొత్తం కూడా పాడిన పాటలు కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా పేరెంట్స్‌తో పాటు ఇప్పుడు ఎవరైతే హస్బెండ్ ఉన్నారో మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా తనను ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ శ్రీలలిత చెప్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్‌తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ.